జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోరం సర్వపాపగ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 22/2/2026 ఆదివారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:01 వరకు. తిథి పంచమి పగలు 11:09 వరకు. నక్షత్రం అశ్విని సాయంత్రం 4:54 వరకు. వర్షం మధ్యాహ్నం 2:06 నుండి 3:37 వరకు. తిరిగి మరలా తెల్లవారుజామున 2:58 నుండి 4:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:14 వరకు. అమృత కాలం ఉదయం 11:04 నుండి 12:35 వరకు. నేటి విశేషం ఆదివారం సందర్భంగా మనకి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. పంచమి కూడా కలవడం వలన ఇవాళ రోజు సరస్వతీదేవి ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనకి పంచమి రోజు సరస్వతీదేవిని ఉద్దేశించి చేసేటటువంటి స్తుతులు స్తోత్రాలు ఇవన్నీ కూడా విద్యలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాణించేందుకు గాను సరస్వతీదేవి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే మనకి ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఉద్దేశించి ఆదిత్య హృదయం లాంటివి తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే కనుక స్నానం చేసి సూర్యోదయం జరుగుతున్నటువంటి సమయంలో లేత కిరణాల్లో ఎండలోకి వెళ్ళి కనుక ఆదిత్య హృదయం పారాయణం చేయగలిగితే సూర్యుడి తాలూకు అనుగ్రహం పొందేందుకు చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. తదనుగుణంగా ఆరోగ్యం చక్కగా ఉండేందుకు గాను మొదలైనటువంటి ఆచరించడం చాలా చాలా ఉత్తమం. అలాగే మనకి చాలా మంది అమృత కాలంలో చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం మెసేజ్ల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవాళ 11 గంటల నుండి 12:35 వరకు అమృతకాలం ఉన్నటువంటి కారణంగా అమృతకాలంలో ఔషధి స్వీకరణ గనక చేస్తే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో సమయంలో అమృత గడియలు ఉంటాయి. ఈ సమయంలో గనక ఔషధి మందులు గనక మనం తీసుకోగలిగితే తొందరగా ఆరోగ్యం మెరుగుపడేందుకు గాను ఈ అమృతకాలాన్ని మనం వినియోగించుకోవచ్చు. అలాగే ఇవాళ రోజు రవిగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు గోధుమలు దానం చేయటం, కేజంపావు గోధుమలు, అలాగే ఆ దానం అందుబాటులో లేనటువంటి వాళ్ళు తీసుకోవడానికి అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గోధుమలతో చేసినటువంటి వంటకాన్ని గోధుమ నూకతో ప్రసాదం చేసి పంచవచ్చు దేవాలయంలోని, లేదా చపాతీ మొదలైనటువంటివి ప్రసాదంలా చేసి పేదలకి పంచడం వల్ల కూడా రవిగ్రహం అందుకు పొందేందుకు చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో షష్ఠీ సోమవారం సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.